నేను చదలవాడ కుమారు, న్యాయవాదిని మరియు వైఎస్ఆర్సీపీ జేసీఎస్ కన్వీనర్ని. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం, తమ్ముడు రఫీ, ఎలక్షన్స్ వస్తుంటాయి పోతుంటాయి, మన గ్రామం రాజకీయాలకు కానీ రాజకీయమే జీవితంగా కానీ రాజకీయం కోసమే పోరాటం కానీ ప్రజల మనస్తత్వం కాదు. ఇక్కడ మనందరం ఎలక్షన్స్ వరకే ఎలక్షన్స్ చేస్తాం, తర్వాత అందరం కలుసుకుంటాం, మామ అన్న తమ్ముడా అని మాట్లాడుకుంటాం. నీకు ఏదో ఇబ్బంది జరిగిందని చెప్పి నువ్వు రాష్ట్ర స్థాయి ముస్లిం పదవి మైనార్టీ డైరెక్టర్గా స్టేట్కి పనిచేసావు. తర్వాత పార్టీ వచ్చినప్పటి నుంచి టౌన్ అధ్యక్షుడిగా నువ్వే కొనసాగుతున్నావు. తర్వాత నీకు గౌరవంగా నాయుడుపేట మున్సిపాలిటీ ఎస్సీ రిజర్వేషన్ అయినందువలన ఆ దినం ఉన్న ఏకైక వైస్ చైర్మన్ పదవి నీకే రావడం జరిగింది. నువ్వు పార్టీకి పనిచేసావా లేదని మాట్లాడేది మేము ఎవరం చేయడం లేదు, ఎందుకంటే అది నిజం. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను రఫీ అని పేరు పెట్టి పిలుస్తారని చెప్పిన వ్యక్తివి నువ్వే, అది కూడా నిజం. కానీ ఈరోజు ప్రజలకు ఇబ్బంది జరగలేదు, మైనారిటీస్కి ఇబ్బంది జరగలేదు. గ్రామంలో ఈరోజుకి మున్సిపాలిటీ పూర్తయ్యే దగ్గర దాకా 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాలు నువ్వు ప్రజాపక్షంలో పోరాడావు, ప్రజల సమస్య కోసం అందరం పనిచేసాం. నాయుడుపేట మున్సిపాలిటీ అభివృద్ధిలో నువ్వు భాగమయ్యావు. ఈరోజు నువ్వు సత్యనారాయణ రెడ్డి గారు వయసులో పెద్దవారు, నీతో ఆయనకి మంచి పరిచయం ఉంది. నువ్వు పార్టీ మారే రోజు కూడా ఆయన నీ ఇంటికి వచ్చి చాలాసేపు నిన్ను రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు తండ్రి వయసులో ఉన్న వ్యక్తిని నువ్వు పెద్ద ఆయన అంటూనే కొద్దిగా నీ విజ్ఞతగా వదిలేస్తున్నాను. ఇవి మన నాయుడుపేటకి మంచి పరిస్థితులు కావు. మనం ఈ విధంగా మాట్లాడుకోకూడదు. వ్యక్తిగత దోషంలో దిగడం, నిజాయితీల గురించి వాటి గురించి మాట్లాడకూడదు. రాజకీయాలు నీకేం కొత్త కాదు, చిన్న వయసులోనే వచ్చావు, చిన్న వయసులోనే మంచి పదవులు పొందావు. ఇంకా నీకు భవిష్యత్తు కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. రాజకీయం హుందాగా చేయాలి రఫీ, ఆ హుందాతనాన్ని మర్చిపోకూడదని. ఇంకొకసారి నువ్వు కూడా ఇందాక మా సోదరులు చెప్పినట్టు మనకంతా పనుంది. నువ్వు తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించే పని నీకుంది, మాకు సంజయ్ గారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనకుంది. ఓటు ఎవరికి వేస్తారనేది మన స్థాయి చాలా తక్కువ. నియోజకవర్గంలో మన స్థాయి ఏంటంటే దాదాపు ఓదిలి ఆ ఒడ్డు నుంచి ఈ చెన్నై సముద్రం ఒడ్డు వరకు ఈ సూళ్ళూరుపేట కాన్స్టిట్యున్సీ ఉంది. దీంట్లో 2 మున్సిపాలిటీలు ఉన్నాయి, 6 మండలాలు ఉన్నాయి. మనం ఒక్క మున్సిపాలిటీలో ఉన్నాం. నా పరిధి ఒక 2 వార్డులకు ఉంటుందేమో, నీ పరిధి ఉంటే 10 వార్డులకు ఉంటుందేమో. నువ్వు 5 వార్డులే చెప్పాను, 5 వార్డులు గెలిపించుకున్నాను గతంలో. నేను నీకు ఒకటే చెప్తున్నాను, ఈ యొక్క మాటలు పెరిగి అసహ్యంగా ఒకరికొకరు నిందించుకునేది కంటిన్యూ చేయొద్దు. రాజకీయంలో ఇది అందరికీ మంచిది కాదు. ఆ ఎలక్షన్ అయిన తర్వాత అందరం, నాయుడుపేట చాలా చిన్న ఊరు, భూమి గుండ్రంగా ఉన్నట్టు అందరం ఎక్కడో ఒక దగ్గర కలుసుకోవాలా. గ్రామ అభివృద్ధికి ఏ పార్టీ వచ్చినా పనిచేయాలా. 3 సంవత్సరాల నుంచి మున్సిపాలిటీలో నువ్వు కూడా పార్ట్ అండ్ పార్షియల్ అయ్యావు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ 4.5 సంవత్సరం నువ్వు కూడా పార్ట్ అండ్ పార్షియల్ అయ్యావు. లాస్ట్ మూమెంట్లో నీ పర్సనల్ ఇబ్బందుల వల్ల నువ్వు పార్టీ మారావు. నువ్వు జగన్మోహన్ రెడ్డిని విమర్శించేదానికి ఏం లేదు, ఎందుకంటే నువ్వు అప్పుడేం వ్యతిరేకించలేదు. మున్సిపాలిటీని గురించి మాట్లాడేదానికి ఏం లేదు. అదేవిధంగా పెద్దల మీద ఒక గుర్తింపు కోసం నువ్వు చేస్తున్న ఈ ప్రయత్నం కూడా మంచిది కాదు. నేను కూడా రేపు ఉదయం లేచి అందరినీ విమర్శించవచ్చు, పెద్దల్ని విమర్శించవచ్చు, మీ పార్టీ నాయకులను విమర్శించవచ్చు. కానీ ఎందుకు చేయమంటే కరెక్ట్ కాదు, ఇవి మన ఊరికి కరెక్ట్ కాదు. మనం అందరం హ్యాపీగా ఉన్నాం, హ్యాపీగా ఎలక్షన్ చేసుకుంటాం. మన టైం కూడా దాదాపు మనకు 2 నెలల ఎలక్షన్ గ్యాప్ వచ్చింది. ఈ 2 నెలల తర్వాత మళ్ళీ అందరూ ఎవరి వృత్తుల్లో వాళ్ళు, ఎవరి వ్యాపారాల్లో వాళ్ళు, ఎవరి పనులు కుదిరితే రాజకీయ జీవితంలో ఉన్నాం కాబట్టి ప్రజలకు ఏదైనా మంచి చేసే ప్రయత్నం చేస్తాం. ప్రజలకి ఏదైనా మంచి జరిగింది అని అంటే, నాకు తెలిసి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ 70 సంవత్సరాల్లో ఇంత పేదవాడి గురించి ఆలోచించిన నాయకుడు కానీ, పేదవాడికి సహాయం చేసిన నాయకుడు కానీ, పేదవాడికి మీడియేటర్ లేకుండా
మధ్యవర్తి లేకుండా. నేను అనేక పర్యాలు చెప్పాను, సెంట్రల్ నుంచి స్టేట్ నుంచి ఒక గ్రాంట్ వస్తే దాన్ని ఒక ఐస్ గడ్డతో పోల్చేవాళ్ళం. ఈ ఐస్ గడ్డ అక్కడ మంత్రి ఎత్తుకుంటాడు, ఆయన తీసుకొని వస్తాడు, ఆయన మళ్ళీ ఐఏఎస్లకి ఇస్తాడు, వాళ్ళు ఎమ్మెల్యేలకు ఇస్తారు, వాళ్ళు చోటా నాయకులకి ఇస్తారు. వీళ్ళందరూ చేతిన తర్వాత ఆ ఐస్ ముక్క తడి కూడా ఉండదు పేదవాడి దగ్గరికి వచ్చేసరికి. ఇది మన భారతదేశంలో పేదవాడి పరిస్థితి. వాటిని అన్నింటినీ సమూలంగా మార్పు చేసి ప్రతిదీ పేదవాడికి అందే విధంగా, ప్రతిదీ పేదవాడి కోసం నిరంతరం. నువ్వు కూడా పార్ట్ అండ్ పార్షియల్గా పనిచేసావు రఫీ. నువ్వు జగన్మోహన్ రెడ్డి తరఫున 4.5 సంవత్సరం పనిచేసావు, అనేక కార్యక్రమాలు చేశావు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చెడ్డగా నీకు కనబడ్డాడు. ఇదే బీజేపీ ప్రభుత్వం పక్క రాష్ట్రాల్లో మనం చూస్తే ఏ విధంగా ఉంది, ముస్లింల పరిస్థితి ఏ విధంగా ఉంది, క్రైస్తవుల పరిస్థితి ఏ విధంగా ఉంది. కానీ మనకు అటువంటివి లేవు. మనం అందరం అన్నదమ్ములుగా ఉరుసు చేసుకుంటాం. రంజాన్ జరిగితే మీ ఇంట్లో నుంచి మాకు బిర్యానీ పంపిస్తారు, మేము తింటాం. సోదరులు అందరం కలిసి ఉంటాం. పండగలకి మిమ్మల్ని ఆహ్వానిస్తాం. నువ్వు కూడా అనేక గుళ్ళు కట్టావు. నువ్వు హిందువులకు సపోర్ట్గా ఉండేవు. నువ్వు రాత్రి మైనారిటీ నాయకుడు కాలేవు, ఎందుకంటే నీకు ఆ భావన లేదు. నువ్వు హిందూ, క్రిస్టియన్, ముస్లిం అందరికి సమానంగానే ఉండేవు. ఈరోజు వచ్చేసరికి ఒక కులం మీదో, ఒక మతం మీదో, ఒక ప్రాంతం మీదో మనం రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. నీకు ఇందాక మా సోదరుడు నాగార్జున చెప్పినట్టు ఊరికనే ప్రెస్ మీట్లు పెట్టుకొని టైం వృధా చేసుకోకుండా నువ్వు కానీ మేము కానీ అందరం మన నాయకుల్ని గెలిపించుకునే ప్రయత్నం చేస్తామని, సద్విమర్శలు చేస్తామని, వ్యక్తిగత దోషం చేయకూడదని ఈ సందర్భంగా నీకు